గేమ్ చేంజర్ మూవీ గురించి మీ రివ్యూ. అది నేను కదా చెప్పేసి మీరే చెప్పాలి సార్, అది ఎలా ఉంది ఏంటని మీరు చెప్పాలి సార్. సో ఆడియన్స్ మీ నోట్ నుంచి వినాలనుకుంటున్నారు. సార్ సినిమాల గురించి బాగా తెలిసిన వ్యక్తి మీరు, సినిమాలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు, రామ్ చరణ్ చాలా దగ్గరగా ఉంటారు. ఇక్కడ ఓపెన్ హార్ట్ గా చెప్పండి ఎలా ఉంది సినిమా. ఇక కామన్ ఆడియన్ గా ఐమాక్స్ లో చూశారు, పొద్దునపూట చూశారు కాబట్టి సినిమా రివ్యూని మీరు చెప్పండి. సార్ సార్ నేను చూసి వచ్చాను సార్, మీరు చూసారా? నేను చూశాను. చూసారు, మీరు చెప్పండి సార్ ఎలా ఉంది. అద్భుతం. అద్భుతం ఉంది కదా సార్. నాది కూడా అదే feel సార్. ఎందుకంటే నా ఫీలింగ్ అవసరం లేదు సార్, మీ ఫీలింగ్ చెప్పండి. మేము సినిమా తీసిన సార్, మేము ఎంత చెప్పినా కూడా బాగుండదు సార్, మీరు చెప్పాలి సార్. ఓకే, ప్రజలు చెప్పాలా అందరు చెప్పాలి సార్. బాగుంది సో సినిమా బాగుంది. మొత్తం సినిమాలో మీకు నచ్చింది ఏంటి? రామ్ చరణ్ నటన మాత్రమే చెప్పకండి ఇక, లేదా మీ పాట అని చెప్పకండి, అన్ని మొత్తం చెప్పండి సార్ గేమ్ చేంజర్ సినిమా అనేది చాలా బాగుంది సార్, వెళ్ళి సినిమా చూడండి, చాలా బాగుంది. అన్ని బాగున్నాయి సార్, దాంట్లో డాన్స్లు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, మంచి మెసేజ్ ఉంది సార్. ఫస్ట్ మెసేజ్ ఉంది, మీరు చూడండి. ఇప్పుడు దీంట్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేస్తూ రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ నటించారు అనేది బయట నడుస్తుంది సార్. అది అంటే ఒక్కొక్కరు అభిప్రాయాలు సార్. అది యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ అయింది 3 years బ్యాక్ సార్. అవును సార్. సో అక్కడి నుంచి ఏమేమి ఉన్నాయనేది ఇంకా ఇప్పుడు మనం స్టోరీ చెప్పకూడదు కదా, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కానీ కనెక్ట్ కావాల్సిన వాళ్ళు కనెక్ట్ అయినంత నడుస్తుంది బయట టాక్. ఉంటుంది సార్, అది అంతే సార్. ఉంటే సార్ చూడాలి సార్, అది ఎలా తీసుకుంటారు ఏంటని చూడాలి. మొత్తం రామ్ చరణ్ తో ఎన్ని సినిమాలు ట్రావెల్ చేశారు సార్ మీరు మొత్తంగా? నేను అందరితో వర్క్ చేశాను సార్. అందరితో చరణ్ సార్తో అయితే ఒక ఇది ఫస్ట్ సినిమా రచ్చ చేశాను సార్. తర్వాత నాయక్ బ్రూస్లీ చేశాను సార్. దాని తర్వాత ఎవడు చేశాను సార్. రంగస్థలం చేశాను సార్. ఓకే, మగధీరతో స్టార్ట్ కావాల్సిన ప్రయాణం తర్వాత రామ్ చరణ్ తో రచ్చతో స్టార్ట్ అయింది సార్. రచ్చతో స్టార్ట్ అయింది, మంచిదే సార్. రచ్చ అవుతుంది. సో ఐఎమ్ గుడ్ సార్, ఐఎమ్ గుడ్ సార్. చాలా కాలం తర్వాత, అనేక వివాదాల తర్వాత మీరు ఒక పాట చేశారు రామ్ చరణ్ కోసం. ఆ పాట గురించి మీ ఎక్స్పీరియన్స్? సార్ ఐఎమ్ వెరీ గుడ్ సార్. అంటే ఎక్స్పీరియన్స్ ఏమైంది సార్, నేను చెప్పాను కదా ఇందాకే. ఇంకొక మాట కూడా చెప్పారు, ఇక్కడ శంకర్ పచ్చేకించి మీ గురించి చెప్పారు. ఆయన పాన్ ఇండియా డైరెక్టర్, ఆయన మీ గురించి చెప్పడం కూడా. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే ఆయన నా గురించి చెప్పారంటే నేను ఏమంటారు, ఆనర్ గా ఫీల్ అవుతుంది.